హలో గాయస్, వెల్కమ్ టు సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్జీవి. ఎలా ఉన్నారు? మీరంతా బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం క్లాస్ 9 కెమిస్ట్రీ చాప్టర్ 3 అనమాట, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఎక్స్ప్లెనేషన్ బై మీ గౌస్పీర్. ద ఇన్విజిబుల్ అండ్ అన్నోన్ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాటర్ అంటే కనిపించని ఒక తెలియని ఒక ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంది? ఏదైనా ఒక థింగ్ కొంత మాస్ కొంత వాల్యూమ్తో ఉంటే దాన్ని మనం మ్యాటర్ అంటాం. అది మనం ఫస్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఐడియా ఆఫ్ విజిబిలిటీ నుంచి మన ఇండియన్ ఫిలాసఫర్స్ ఇద్దరు, అలాగే మళ్ళీ గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా. ఫస్ట్ మన ఇండియన్ ఫిలాసఫర్స్ గురించి చూద్దాం. ఐడియా ఆఫ్ డివిజిబిలిటీ గురించి మహర్షి కనాడ్, he postulated that if we keep on dividing the matter called as padarth, we will get smaller and smaller particles, and soon we will achieve the smallest of particles called as paramanu, which may not divide further. ఇక్కడ ఇతను ఏం చెప్పాడంటే, మనం మ్యాటర్ని డివైడ్ చేసుకుంటూ పోతా అంటే మనకి స్మాలర్ పార్టికల్స్ అన్నీ స్మాలర్గా అవి డివైడ్ అవుతాయి. అంటే పార్టికల్స్ యాజ్ సూన్ మనం అంతా డివైడ్ చేసినాక ఇంకా కొన్ని పార్టికల్స్ని మనం స్మాలెస్ట్ పార్టికల్స్ని మనం డివైడ్ చేయలేం. దాంట్లోకి అతను పరమాణు అని పేరు పెట్టినాడు. ఏవైతే మనం డివైడ్ చేయలేము ఇంకా పార్టికల్స్ని, స్మాలెస్ట్ పార్టికల్స్ని. ఇంకో అతను పకుదా కత్యాయమ అనే ఇతను, he postulated that there are various forms of matter because the particles of matter exist together in combinations. ఇతనేం చెప్పాడంటే, ఈ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ టుగెదర్ ఇన్ కాంబినేషన్స్ ద్వారా ఈ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ టుగెదర్ అంటే కలిసిమెలిసి ఉంటాయి టుగెదర్ ఇన్ కాంబినేషన్స్ ద్వారా. కాబట్టి దీనికి ఈ మ్యాటర్ అనేది వేరియస్ ఫార్మ్స్ అనమాట, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పాడు ఇతను. నెక్స్ట్ ద ఐడియా ఆఫ్ డివిజిబిలిటీ బై గ్రీక్ ఫిలాసఫర్స్. అంటే గ్రీక్ ఫిలాసఫర్స్ ఐడియా ఆఫ్ డివిజిబిలిటీ చూద్దాం. డెమోక్రిటిస్ అండ్ ల్యూసిపస్ అనమాట. వీళ్ళిద్దరూ they suggested that when we keep on dividing the matter, there comes a time when no more division of particles can take place. Such particles are called atoms, which means being indivisible. వీళ్ళు ఏం చెప్పినారంటే, సేమ్ మహర్షి కనాడ్ చెప్పినట్టే చెప్పినారు. ఏమంటే అతను తెలుగులో పరమాణు అన్నాడు, ఇక్కడ వీళ్ళు గ్రీక్లో ఆటమ్స్ అని పిలిచినారు. అంటే గ్రీక్లో ఆటమ్స్ అంటే ఇన్విజిబుల్ అనమాట. ఇక్కడ ఏం చెప్పినారంటే, మనం సేమ్ అది చెప్పినది, మనం మ్యాటర్ని డివైడ్ చేసుకుంటూ పోతూ ఉంటే పార్టికల్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఇంకా కొన్ని పార్టికల్స్, స్మాలెస్ట్ పార్టికల్స్ అవైతే డివైడ్ కావో దాంట్లోని మనం ఆటమ్స్ అంటాం. ఎందుకంటే అవి విచ్ మీన్స్ దాని అర్థం ఏంటంటే ఇండివిజిబుల్ అని అర్థం, అంటే డివైడ్ చేయలేము ఇంకా మనం దాన్ని. బట్ దీస్ ఐడియాస్ వర్ నాట్ బ్యాక్డ్ అప్ బై మెనీ ఎక్స్పెరిమెంటల్ పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటిల్ వీళ్ళు ఉన్న ఐడియాస్ ప్రకారం చెప్పినారు, కానీ వీళ్ళు ఏం ఎక్స్పెరిమెంటల్గా చెప్పలేదు. కానీ ఒకడు వచ్చినాడు, యాంటోనీ ఎల్ లెవైజర్ ప్రొవైడ్ 2 laws ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఇతను 2 lawsని ప్రొవైడ్ చేసినాడు కెమికల్ కాంబినేషన్ మీద. 2 laws ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఫస్ట్ లా వచ్చేసి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో ఫస్ట్ లా వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనమాట. అంటే మాస్ క్యాన్ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్లో మాస్ అనేది క్రియేటెడ్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం అని చెప్పినాడు ఇతను. ఇక్కడ మనం ఇది మనకి ఎక్స్పెరిమెంట్ వచ్చింది. ఎట్లా అంటే, ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటే దాంట్లో ఒక సొల్యూషన్ వేసేది, అది సొల్యూషన్ ఆఫ్ వై అనుకుండేది. మళ్ళీ దాంట్లో ఒక స్మాల్ ఇగ్నిషన్ ట్యూబ్లో సొల్యూషన్ ఆఫ్ వై ఎక్స్ వేసేది. మళ్ళీ దాన్ని ఒక థ్రెడ్ బయటికి ఎక్కేసి దాన్ని ఒక కాక్తో మూసేసేది. దీన్ని తీసేపోయి మనం వెయింగ్ మిషన్ మీద పెట్టి చూస్తే ఆడ మనకి మాస్
ఎంత వచ్చిందో మళ్ళీ ఒకవేళ ఆ స్మాల్ ఈక్వేషన్లో ఉండే సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ అనేది సొల్యూషన్ ఆఫ్ వైతో మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకోసారి మనం వెయింగ్ మిషన్ మీద మాస్ చెక్ చేస్తే అక్కడ మాస్ అనేది మనకి ఏమి ఇది పెరగలేదు తగ్గలేదు, అంటే క్రియేటివ్ కాలేదు డిస్ట్రాయ్ కాలేదు. దీనివల్ల మనకేం తెలుసు అంటే మాస్ అనేది నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్లో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్ అనమాట. ఇంకా నెక్స్ట్ లా వచ్చేసి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ అనమాట. హైడ్రో అండ్ ఆక్సిజన్ ఆర్ ప్రజెంట్ ఇన్ వాటర్ ఇన్ ఏ రేషియో ఆఫ్ 1:8. మనకు తెలుసు హైడ్రో అండ్ ఆక్సిజన్ అనేవి ప్రజెంట్ ఇన్ వాటర్లో ఉంటాయి. అవి రేషియో వచ్చేసి 1:8. ఒకవేళ ఇప్పుడు మనకి 9 grams ఆఫ్ వాటర్ ఉందనుకో, అప్పుడు 1 gram ఆఫ్ దాంట్లో 1 gram వచ్చేసి హైడ్రోజన్, ఇంకొక 8 grams వచ్చేసి ఆక్సిజన్ ఉంటుంది ఆ 9 grams ఆఫ్ వాటర్లో. ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనమాట. దీన్ని ఇంకో ప్రకారం కూడా పిలుచుకోవచ్చు, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ అని. ఇక్కడ అటామిక్ థియరీ అనేది జాన్ డాల్టన్ అనే అతను ప్రపోజ్ చేసినాడు. జాన్ డాల్టన్ ప్రపోజ్డ్ an atomic theory which acted as an explanation of the above two laws. As per the theory, all matter, whether it is an element, a compound or a mixture, consists of tiny invisible particles called atoms. ఇతను ఏం చెప్పినాడంటే ఆ 2 laws ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా ఇతని థియరీ వచ్చేసి ఇతని థియరీ అటామిక్ థియరీ వచ్చేసి ఇతను ఏం చెప్పినాడంటే ఆల్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ మిక్చర్, ఎలిమెంట్ కానీ కాంపౌండ్ కానీ మిక్చర్ కానీ యా మ్యాటర్ అయినా కానీ దాంట్లో టినీ పార్టికల్స్ ఉంటాయి, ఇన్విజిబుల్ పార్టికల్స్, దాంట్లోని ఆటమ్స్ అని ఇతను చెప్పినాడు. ద పాస్టర్స్ ఆఫ్ ది అటామిక్ థియరీ ఆఫ్ బై జాన్ డాల్టన్. ఇతని పాస్టర్స్ అనమాట అటామిక్ థియరీ మీద జాన్ డాల్టన్. ద మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్ దట్ క్యాన్ బి డివైడెడ్. ఈ మ్యాటర్ అనేది చాలా పార్టికల్స్, అది టినీ అనమాట, మేడప్ ఆఫ్ టినీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్, దానిని మనం డివైడ్ చేయలేము అని చెప్పినాడు. మళ్ళీ ఆటమ్స్ ఆర్ నెవర్ ఫార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్. ఆటమ్స్ అనేవి ఈ ఫామ్ కావు, డిస్ట్రాయ్ కావు. కెమికల్ రియాక్షన్ ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్ జరుగుతుందో అప్పుడు ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎగ్జిబిట్ సేమ్ నేచర్, దే హ్యావ్ ద సేమ్ సైజ్, మాస్ అండ్ క్యారెక్టర్. ఈ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఎగ్జిబిట్ సేమ్ నేచర్ అనమాట. ఇక్కడ ఎగ్జిబిట్ సేమ్ నేచర్ అంటే సేమ్ ఇది ఎలిమెంట్, ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది షో సేమ్ నేచర్ అనమాట. ఇవి సేమ్ సైజు, సేమ్ మాస్ అండ్ సేమ్ క్యారెక్టర్ అనమాట. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ వేరియంట్ నేచర్, దే డు నాట్ హ్యావ్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, వేరే ఎలిమెంట్స్వి అవి షో ఇప్పుడు షో వేరియంట్ నేచర్ అంటే వేరే రకమైన నేచర్ అనమాట. దానికి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. Atoms from compounds by combining in a ratio of whole numbers. ఈ ఆటమ్స్ అనేవి కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి బై కంబైనింగ్ ఇన్ ఏ రేషియో ఆఫ్ హోల్ నెంబర్స్ కంబైన్ అయ్యే రేషియో ద్వారా ఈ ఆటమ్స్ అనేవి కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి అని చెప్పినాడు పాస్టులేట్లో. ఏ కాంపౌండ్ కంటైన్స్ ఏ కాన్స్టెంట్ నెంబర్ అండ్ కైండ్స్ ఆఫ్ ఆటమ్స్. ఒక కాంపౌండ్ అనేది ఒక కాన్స్టెంట్ నెంబర్ని మళ్ళీ కొన్ని కైండ్స్ ఆఫ్ ఆటమ్స్ని ఉంటాయి ఒక కాంపౌండ్లో. మీకు ఇది అర్థమైంటే మనం ఇప్పుడు ఆటమ్స్ అనే ఒక టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. We can call atoms as the building blocks of matter, just like bricks are the building blocks of a building. మనం ఈ ఆటమ్స్ని ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ అనుకోవచ్చు. లైక్ మన ఇండ్లకి మన
మన ఇలాంటి కొన్ని బిల్డింగ్స్కి బ్రిక్స్ ఎలాగో అలాగా ఆటమ్స్ అనేవి మ్యాటర్ అలాగా అనమాట. ఆటమ్స్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ ఆటమ్స్ అనేవి ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ మ్యాటర్ అనమాట. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆటమ్? ఒక సైజ్ ఆఫ్ ఎన్ ఆటమ్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆటమ్? ఆటమ్ ఒక సైజ్ ఏంటి? ఇట్ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ దట్ ఏ హైలీ sophisticated microscope known as scanning tunneling microscope STM has been delivered, which has made it possible to take photographs of atom. ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక మైక్రోస్కోప్ వచ్చిందనమాట, ఎస్టిఎం అని, స్కానింగ్ టన్నలింగ్ మైక్రోస్కోప్ అని అది వచ్చింది. దాని ద్వారా ఆ మైక్రోస్కోపు మ్యాటర్లో ఉండే ఆటమ్స్ని అది ఫొటోస్ తీయగలదనమాట. ద మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ఆఫ్ ద క్లీన్ సర్ఫేస్ ఆఫ్ సిలికాన్. మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ అనేవి సిలికాన్ క్లీన్ సర్ఫేస్ అనమాట చూపించినాయి. యాజ్ ఆటమ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి స్పిరికల్. ఈ ఆటమ్స్ అన్నీ స్పిరికల్ షేప్లో ఉంటాయంట, అంటే మన అర్త్ షేప్ లాగా. Their sizes are expressed in terms of their radii called atomic radii. దీనిలో సైజెస్ అన్నీ రేడే ప్రకారంగా ఉంటాయంట. రేడే ప్రకారంగా అంటే దాన్ని అటామిక్ రేడే అంటారు. మీకు ఈ రేడియస్ అంటే తెలుసు. ఈ రేడే అంటే డబల్ అనమాట. ద ఆటమ్స్ అంటే ప్లూరల్. రేడియస్ అనేది సింగులర్ అయితే రేడియా అనేది ప్లూరల్ అనమాట. ద ఆటమ్స్ ఆర్ సో స్మాల్ ఇన్ సైజ్ దట్ ఆర్ రేడియై ఆర్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నానోమీటర్స్. ఈ ఆటమ్స్ అనేవి మనకు తెలుసు చాలా స్మాల్ సైజులో ఉంటాయని, కాబట్టి దీనిని నానోమీటర్స్తో ఎక్స్ప్రెస్ చేసినారు. ద రేడియై ఆర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻⁻10. 1 nanometer is equals to 10⁻⁹ meter, or 1 meter is equals to 10⁻⁻9 nanometer. ఇక్కడ ఈ పార్టికల్స్ యొక్క రేడియై వచ్చేసి 10⁻⁻10 మీటర్స్ అనమాట. మనకు తెలుసు ఒక నానోమీటర్ వచ్చేసి 10⁻⁻9 మీటర్ అని. అంటే ఇది దగ్గర ఒక నానోమీటర్ పైనే ఉంటుందన్నమాట. కొంచెమే లైట్ ఒక -1 మీటర్ పైన ఉంటుంది అంతే. ఇక్కడ చూడొచ్చు మనం రిలేటివ్ సైజెస్ రేడియై ఇన్ ఎంఎం. మనం రేడియై ఇన్ ఎంఎం చూడొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 10⁻⁻10 వచ్చేసి ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటంలో వచ్చేసి 10⁻⁻10 అనమాట ఆటమ్ ఒక రేడియై. మళ్ళీ మాలిక్యూల్ ఆఫ్ వాటర్లో 10⁻9 అంటే 10⁻⁻9 అంటే ఒక నానోమీటర్ అనమాట. మాలిక్యూల్ ఆఫ్ వాటర్లో 10⁻⁸ వచ్చేసి మాలిక్యూల్ ఆఫ్ హెమోగ్లోబిన్లో, 10⁻⁴ వచ్చేసి గ్రెయిన్ ఆఫ్ శాండ్లో, 10⁻⁻3 వచ్చేసి యాంట్లో, 10⁻⁻1 వచ్చేసి యాపిల్లో. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇవి రేడియై అనమాట ఆటమ్స్లో. యాపిల్ ఒక ఆటమ్, యాంట్ ఒక ఆటమ్. దీనిలో ఆటమ్స్లో అది రేడియై అనమాట ఇన్ మీటర్స్లో. ఇక్కడ మనం చూడొచ్చు సింబల్స్ ఫర్ ఆటమ్స్ అని. ఈ సింబల్స్ ఫర్ ఆటమ్స్ మనం ఇక్కడ చూసుకుంటే హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సింబల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ డిఫరెంట్ ఆటమ్స్. ఇక్కడ హైడ్రోజన్ చూసుకుంటే 2 సర్కిల్ వేసి మధ్యలో బొక్క, ఈ కార్బన్కి చుట్టూ ఇట్లా ఏందో అంత మసి పూసినట్టుంది లోపల. ఇవన్నీ సింబల్స్ ఫర్ ఆటమ్స్ అనమాట. హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఐరన్, కాపర్, lead, silver, gold, platina, mercury. The symbols for representing an atom are generated from the first 2 letters of the element's name. ఈ సింబల్స్ ఆఫ్ ఆటమ్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఆర్ జనరేటెడ్ సింబల్స్ ఫర్ రిప్రజెంటింగ్ అన్ ఆటమ్. ఈ ఆటమ్కి మనం సింబల్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ టూ లెటర్స్ అనమాట. ఎలిమెంట్ నేమ్లో ఫస్ట్ 2 letters అనమాట. ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అప్పర్ కేస్
ఈ ఫస్ట్ లెటర్ అనేది ఆల్వేస్ అప్పర్ కేస్లో ఉండాలన్నమాట, లైక్ క్యాపిటల్ లెటర్ అనమాట. వైల్ ద సెకండ్ లెటర్ ఈజ్ రిటర్న్ ఇన్ లోవర్ కేస్, అంటే స్మాల్ లెటర్. సెకండ్ లెటర్ వచ్చేసి లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్. మీకు ఇది అర్థమైంటే మనం ద అటామిక్ మాస్ చూద్దాం. యాక్చువల్ మాసెస్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ సో స్మాల్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటర్మైన్ ద యాక్చువల్ మాస్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్. యాక్చువల్ మాసెస్ మనకు తెలుసు, యాక్చువల్ మాసెస్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ చాలా స్మాల్ అని. ఈ యాక్చువల్ మాస్ కనిపెట్టాలంటే మళ్ళీ ఇండివిజువల్ ఆటమ్స్కి చాలా కష్టము. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్ మాస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్, ఈ యాక్చువల్ మాస్ ఆఫ్ ఎన్ ఆటమ్ వచ్చేసి హైడ్రోజన్లో ఈజ్ ఫౌండ్ టు బి 1.673 10⁻⁻24 గ్రామ్స్ అనమాట. 10⁻⁻4 గ్రామ్స్ ఈ మాస్, హైడ్రోజన్ ఆటమ్ ఒక మాస్. ఇట్ వాస్ ఫౌండ్ కన్వీనియంట్ టు కంపేర్ ద మాసెస్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ విత్ సమ్ రిఫరెన్స్ ఆటమ్. ఇట్ వాస్ ఫౌండ్ కన్వీనియంట్ టు కంపేర్ ద మాసెస్ ఆఫ్ ఆటమ్స్. ఈ మాసెస్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కంపేర్ చేయడానికి డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ వేరే ఎలిమెంట్స్ ఒక రిఫరెన్స్ ఆటమ్స్తో మనం ఈ మాసెస్ని కంపేర్ చేయొచ్చు. మాసెస్ ఆఫ్ ఆటమ్స్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒక రిఫరెన్స్ ఆటమ్స్తో. ద మాసెస్ దస్ ఆబ్టైన్డ్ ఆర్ కాల్డ్ రిలేటివ్ అటామిక్ మాసెస్. ఈ మాసెస్ని మనం ఆబ్టైన్ చేసిన మాసెస్ని మనం రిలేటివ్ అటామిక్ మాసెస్ అని కూడా అంటాము. ద రిఫరెన్స్ విచ్ వాస్ చూజన్ ఇన్ ద బిగినింగ్ వాజ్ హైడ్రోజన్ ఆటమ్ బికాజ్ ఇట్ వాజ్ ద లైటెస్ట్ ఎలిమెంట్. ఇంతకుముందు మనం హైడ్రోజన్ ఒక ఆటమ్ని ఎందుకు తీసుకున్నామంటే అటామిక్ మాస్కి, ఎందుకంటే అది ఒక లైటెస్ట్ ఎలిమెంట్ అనమాట ఎలిమెంట్స్లో. యూజింగ్ హైడ్రోజన్ as the reference, the masses of atoms of all other elements came out to be fractional. ఈ ఒక హైడ్రోజన్ ఆటంతో మనం ఆటం ఒక మాస్తో వేరే ఒక ఎలిమెంట్స్ ఒక ఆటమ్స్ ఒక మాసెస్ మనం తెలుసుకోవచ్చు అనమాట ఫ్రాక్షనల్ ద్వారా. ద రిఫరెన్స్ వాజ్ చేంజ్ టు ఆక్సిజన్ టేకెన్ యాజ్ 16. ఈ ఆక్సిజన్కి మార్పు, ఈ ఆక్సిజన్కి వచ్చేసి 16 అనమాట, టేకెన్ యాజ్ 16. Comparing with oxygen taken as 16. By comparing with oxygen taken as 16, the relative atomic mass of most of the elements were found to be whole numbers. ఈ హైడ్రోజన్ అనేది ఒక హోల్ నెంబర్ అనమాట. అటామిక్ మనకి ఈ ఇక్కడ మనకి ఇచ్చినారు, ద రిఫరెన్స్ వాజ్ చేంజ్ టు ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మనకి వచ్చేసి అటామిక్ మాస్ వచ్చేసి 16. ఈ అటామిక్ మాస్తో కంపేర్ చేసుకుంటే 16ని మనకి ఉన్న ఎలిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్కి ఉన్న అటామిక్ మాసెస్ అన్నీ కూడా విత్ ఇంక్లూడింగ్ హైడ్రోజన్ ఆక్సిజన్తో సహా మనకి హోల్ నెంబర్సే దాంట్లో ఉండేవి. మీరు చూడొచ్చు, హైడ్రోజన్ మాస్ వచ్చేసి 1, అటామిక్ మాస్ ఇది ఆక్సిజన్ మాస్ వచ్చేసి 16. ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఉన్న అటామిక్ మాస్ వచ్చేసి హోల్ నెంబర్స్ అనమాట. ఇన్ 1961, IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ రికమెండెడ్ ద యూజ్ ఆఫ్ isotope of carbon with mass number 12 as the standard reference for measuring atomic masses. మనకి 1961లో IUPAC అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనేది ఇది మనకి రికమెండ్ చేసిందనమాట. ఒక యూజ్ ఆఫ్ ఐసోటోప్ ఆఫ్ కార్బన్కి, కార్బన్కి వచ్చేసి మాస్ నెంబర్ 12 అని యాజ్ ద స్టాండర్డ్ రిఫరెన్స్ ఫర్ మెజరింగ్ అటామిక్ మాసెస్ని మెజర్ చేయడానికి. ఇట్ ఈస్ కాల్డ్ కార్బన్ 12 ఈజ్ రిప్రజెంటెడ్. దీన్ని మనం కార్బన్ 12 అని కూడా అనొచ్చు, అంటే దీన్ని రిప్రజెంట్ చేయడానికి 12C. Atomic mass refers to the mass of an atom. It depends how many times an atom of an element is heavier than 1. Atomic mass refers to the mass of an atom. ఒక అటామిక్ మాస్
ఒక అటామిక్ మాస్ రిఫర్స్ చేసేది మాస్ ఆఫ్ అన్ ఆటమ్ని. ఇట్ డిపెండ్స్ హౌ మెనీ టైమ్స్ అండ్ ఆటమ్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ హెవియర్. ఇది ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనేది హౌ మెనీ టైమ్స్ హెవియర్ 1/12 అనేది తెలియజేస్తుంది అనమాట. 1/12 ద మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ కార్బన్ 12 ఆఫ్ మాస్ ఆఫ్ వన్ కార్బన్ ఆటమ్. ఈ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ కార్బన్ 12 వచ్చేసి ఒక కార్బన్ ఆటమే అనమాట. The relative atomic masses of all elements have been established with reference to an atom of carbon 12. మనకి రిలేటివ్ అటామిక్ మాసెస్ అన్నీ ఆల్ ఎలిమెంట్స్కి ఎస్టాబ్లిష్ అనేది విత్ ద రెఫరెన్స్ ఆఫ్ ఈ యొక్క ఆటమ్తో అనమాట, కార్బన్ 12తో. ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్ కాల్డ్ ఏఎంయు. దీని యూనిట్ వచ్చేసి మనం ఇది మెజర్ చేసే యూనిట్ వచ్చేసి ఏఎంయు అనమాట, అటామిక్ మాస్ యూనిట్. Atomic mass unit may be defined as 1/12 of the masses of an atom of carbon 12 isotope. దీన్ని మనం ఇట్లా కూడా డిఫైన్ చేయొచ్చు, 1/12 ఆఫ్ ద మాసెస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ కార్బన్ 12 ఐసోటోప్ అనమాట. కెన్ ఆటమ్స్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. ఆటమ్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉండగలవా అని అడుగుతున్నారు ఇక్కడ. ఆటమ్స్ క్యాంట్ సర్వే. ఆటమ్స్ అనేవి బతకలేవు ఇండిపెండెంట్లీగా. కాబట్టి సో ఆటమ్స్ ఆర్ జాయిన్ టుగెదర్ అండ్ ఫార్మ్ మాలిక్యూల్స్. కాబట్టి ఆటమ్స్ అన్నీ జాయిన్ టుగెదర్ కలిసిమెలిసి ఉండి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి లేదా అయాన్స్ని ఫామ్ చేస్తాయి. మాలిక్యూల్. A molecule is a collection of various atoms that combine chemically with each other. ఈ మాలిక్యూల్ అనేది కలెక్షన్ ఆఫ్ వేరియస్ ఆటమ్స్ అనమాట, కంబైన్ కెమికలీ విత్ ఈచ్ అదర్. దానిని కెమికలీ ఈచ్ అదర్ కలిసిమెలిసి ఉంచుతుంది. దీస్ ఆటమ్స్ ఆర్ బాండ్ టుగెదర్ బై సర్టైన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ ఆటమ్స్ అన్నీ టుగెదర్గా కలిసిమెలిసి ఉంటాయి ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్తో. ఆటమ్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ క్యాన్ బైండ్ టుగెదర్ టు ఫార్మ్ మాలిక్యూల్స్. ఈ ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్ క్యాన్ బైండ్ టుగెదర్ టు ఫార్మ్ మాలిక్యూల్స్. ఈ ఆటమ్స్ అన్నీ వేరే ఎలిమెంట్ అయినా, డిఫరెంట్ ఎలిమెంట్ అయినా, సేమ్ ఎలిమెంట్ అయినా అవి కలిసిమెలిసి ఉండి ఆ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. Therefore, a molecule is the smallest particle of a substance that can exist independently and show all properties of that substance. ఈ మాలిక్యూల్ అనేది స్మాలెస్ట్ పార్టికల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అనమాట. ఇవి ఇవి ఇండిపెండెంట్లీగా ఉండగలవు, అలాగే ఇవి ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని చూపించగలవు అనమాట. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చూద్దాం. The molecules of an element can formed by combinations of similar types of atoms. ఈ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అయ్యేది కాంబినేషన్స్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్తో ఈ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హీలియం ఈజ్ మేడప్ ఆఫ్ 1 atom వైల్ ఆక్సిజన్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 atoms. ఈ హీలియం అనేది ఒకే ఆటంతో ఫామ్ అయినది అనమాట, ఒక టైప్ ఆఫ్ ఆటంతోనే అది ఫామ్ అయ్యేది హీలియం అనేది. కానీ ఆక్సిజన్ అయితే అప్ టు 2 ఆటమ్స్తో ఇది ఫామ్ అయింది ఆక్సిజన్ అనేది. కానీ హీలియం వచ్చేసి ఒక ఆటంతోనే. ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ అటామిసిటీ అనమాట. The number of atoms in a molecule of an element is called the atomicity. For example, helium is monoatomic and oxygen is diatomic. అటామిసిటీ అంటే ఏం లేదు, కొన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ ఒక మాలిక్యూల్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్లో ఉంటాయి కదా, అవి దాన్ని మనం అటామిసిటీ అంటాం అనమాట. ఇప్పుడు హీలియంలో ఒక ఆటమ్ ఉంది కాబట్టి దాన్ని మోనోఅటామిక్ అంటాం అని కూడా అనొచ్చు. అలాగే ఆక్సిజన్లో 2 ఆటమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం డయాటామిక్ అనొచ్చు. ఇక్కడ మోనోఅటామిక్ అంటే ఏం లేదు, వెన్ అన్ ఎలిమెంట్ కంప్రైజెస్ ఆఫ్ ఏ సింగిల్ ఆటమ్, అదే హీలియం అనమాట, ఒక ఎలిమెంట్తోనే ఉండడం.
ఎగ్జాంపుల్ ఆల్ మెటల్స్. మనం ఆల్ మెటల్స్ని అటామిక్ అనొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క మెటల్లో కూడా ఒక ఆటమ్ ఉంటుంది కాబట్టి. డయాటామిక్, వెన్ అన్ ఎలిమెంట్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఆటమ్స్. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ 2 ఆటమ్స్తో ఉంటుందో, ఎప్పుడైతే ఒక ఆటము ఒక ఎలిమెంట్ 2 ఆటమ్స్తో ఉంటుందో అది ఇక్కడ మనకి ట్రైటామిక్ అంటే వెన్ అన్ ఎలిమెంట్ కంప్రైజెస్ ఆఫ్ 3 ఆటమ్స్. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ అనేది 3 ఆటమ్స్తో ఉంటుందో దాన్ని మనం ట్రైటామిక్ అంటాం. పాలియాటామిక్ అంటే వెన్ అన్ ఎలిమెంట్ కంప్రైజెస్ ఆఫ్. ఎప్పుడైతే ఒక ఆటమ్ అనేది 3 ఆటమ్స్తో, ఒక ఎలిమెంట్ అనేది 3 ఆటమ్స్తో కంప్రైజెస్ ఉంటుందో అప్పుడు మనం ఆ ఎలిమెంట్ని ట్రైటామిక్ అంటాం. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ అనేది 2 కంటే ఎక్కువ, అంటే 4 కానీ అట్లా ఉంటుందో, ఒక ఎలిమెంట్ అనేది కొన్ని ఆటమ్స్ని 2 కంటే ఎక్కువ ఆటమ్స్ని ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ అనేది ఉంటుందో దాన్ని మనం పాలియాటామిక్ అంటాం. Molecules of compounds constitute atoms of different elements that combine together in a fixed proportion. ఈ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, వేరే ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అనేవి కంబైన్ టుగెదర్, ఇవి కలిసిమెలిసి ఉండి ఫిక్స్డ్ ప్రపోర్షన్లో ఉంటాయి అన్నమాట. కంబైన్ టుగెదర్ అయ్యి వేరే ఎలిమెంట్స్ ఒక ఆటమ్స్ కంబైన్ టుగెదర్ కలిసిమెలిసి ఉంటాయి ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్. ఈ వాటర్ అనేది 2 ఆటమ్స్తో వాటర్ అనేది 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 ఆటమ్ ఆఫ్ ఇక్కడ రివర్స్ పడింది. వాటర్ కంప్రైజెస్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 2 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే అయాన్స్ అనమాట. కాంపౌండ్స్ కంటైన్ మెటల్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటల్స్. దీస్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చార్జ్డ్ స్పేసెస్ విచ్ నోన్ యాజ్ అయాన్స్. కొన్ని కాంపౌండ్స్ మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ ఆ ఎలిమెంట్స్కి కొన్ని చార్జ్డ్ స్పీసెస్ ఉంటాయన్నమాట. దాన్ని మనం అయాన్స్ అని పిలుచుకుంటాం. దస్ అయాన్ ఈజ్ ఏ పార్టికల్ దట్ యాజ్ ఈ అయాన్ అనేది పార్టికల్ అనమాట. ఇది పాజిటివ్ లేదా నెగిటివ్ చార్జ్ అనమాట. దీనికి ఒకవేళ ఇది నెగిటివ్లీ చార్జ్డ్ అయితే యానియాన్, ఒకవేళ ఇది పాజిటివ్లీ చార్జ్డ్ అయితే క్యాటియన్ అనమాట. There can be a single charged atom in a ion, or there may be a group of charged atoms in an ion that have a net charge on the compound. There can be a single charged atom in an ion. There can be a single charge. ఒక సింగిల్ చార్జ్డ్ ఆటమ్ అనేది ఒక అయాన్లో ఉంటుంది అనమాట. ఒక సింగిల్ చార్జ్డ్ ఆటమ్ అనేది ఒక అయాన్లో ఉంటుంది. దెర్ మే బీ ఏ కొన్ని గ్రూప్ ఆఫ్ చార్జ్ ఆటమ్స్ అనేవి ఒక అయాన్లో ఉండొచ్చు. దట్ హ్యావ్ ఒకవేళ దానికి ఒక నెట్ చార్జ్ అనేది కాంపౌండ్లో ఉంటే, నెట్ చార్జ్ అనేది ఒక కాంపౌండ్లో ఉంటే, వెన్ ఏ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ క్యారీస్ ఏ చార్జ్ ఇన్ ఏ కాంపౌండ్. ఎప్పుడైతే కొన్ని గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అనేది చార్జ్ని క్యారీ చేస్తాయి కాంపౌండ్లో, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పాలియాటామిక్ అయాన్ అని పిలుస్తాం. దాన్ని మనం పాలియాటామిక్ అయాన్ అని పిలుస్తాం అనమాట. మీకు ఈ అయాన్స్ టాపిక్ అర్థమైంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. కెమికల్ ఫార్ములా అనమాట. We use a chemical formula to represent the composition of a compound in the form of symbols. ఇప్పుడు మనం కెమికల్ ఫార్ములాని రిప్రజెంట్ చేయాలంటే కొన్ని కంపోజిషన్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ కంపోజిషన్ ఆఫ్ కాంపౌండ్ అనేది కొన్ని ఫార్మ్ ఆఫ్ సింబల్స్లో రాయాలన్నమాట. టు రైట్ ఏ కెమికల్ ఫార్ములా యూ మస్ట్ నో 2 things. మనము కెమికల్ ఫార్ములా రాయాలంటే మనకి 2 థింగ్స్ తెలియాలన్నమాట. ఒకటి వచ్చేసి సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇంకోటి వచ్చి వ్యాలెన్సీ అనమాట.
వ్యాలెన్సీ ఇట్ ఈస్ ద కంబైనింగ్ ఆఫ్ అన్ ఆటమ్. ఈ వ్యాలెన్సీ వచ్చేసి ఒక ఆటమ్ని కలిపేదాన్ని వ్యాలెన్సీ అంటాం అనమాట. ఒక ఆటమ్ని కలిపేదాన్ని ఇట్ ఈజ్ ఏ కంబైనింగ్ ఆఫ్ ఆటమ్. ఒక ఆటమ్తో ఇంకో ఆటమ్ని కలిపేయడం అనమాట. ద వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ద ఆర్బిటల్స్ ఆఫ్ ద అవుటర్మోస్ట్ షెల్, ఆల్సో కాల్డ్ వ్యాలెన్సీ షెల్. ఇది వ్యాలెన్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఎలా రిలేటెడ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఆర్బిటల్ ఆఫ్ ద అవుటర్మోస్ట్ షెల్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఈ వ్యాలెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒక వ్యాలెన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. లేదా దాన్ని మనం ఈ విధంగా కూడా అంటాము, వ్యాలెన్సీ షెల్ అని. In other words, the valency of an element is the number of bonds that an atom of the element uses to combine with atoms of other elements to form as a part of the compound. దీన్ని మనం వేరే విధంగా చెప్తే వ్యాలెన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ దట్ అన్ ఆటమ్ ఆఫ్ ది ఎలిమెంట్. ఈ వ్యాలెన్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది నెంబర్ ఆఫ్ బాండ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ బాండ్స్ దట్ ఆటమ్ ఆఫ్ ద ఎలిమెంట్. ఒక ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తుంది కంబైన్ చేయడానికి ఆటమ్స్ ఆఫ్ అదర్ వేరే ఒక ఎలిమెంట్స్ని. ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి ఒక ఫామ్ అవుతాయి పార్ట్ ఆఫ్ ఏ కాంపౌండ్ మాదిరి. If the number of electrons in the valency shell is less than or equal to 4, then the valency will be the same as the number of electrons present in the valency shell. If the number of electrons in the valence shell is less than, ఇప్పుడు ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్స్ షెల్లో లెస్ దాన్ లేదా ఈక్వల్ టు 4 ఉంటాయో దెన్ ద వ్యాలెన్సీ విల్ బి అప్పుడు వ్యాలెన్సీ అనేది సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్. వ్యాలెన్స్ అనేది నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడైతే ఇప్పుడు మనకి కొన్ని ఆటమ్స్లో ఒకవేళ 5 లెస్ దాన్ 4 లేకుండా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి 5 ఉన్నాయనుకోండి, ఒక వ్యాలెన్సీ షెల్లో 6 ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వ్యాలెన్సీ వేరే అయిపోతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వేరే అయిపోతాయి. అదే ఒకవేళ వ్యాలెన్స్ షెల్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లెస్ దాన్ 4 ఉన్నా, లేదంటే ఈక్వల్ టు 4 ఉన్నా, అక్కడ వ్యాలెన్సీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట ప్రజెంట్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఉంది, హ్యాజ్ అటామిక్ నెంబర్ 12. ద ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వచ్చేసి 282. ఇక్కడ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వచ్చేసి 282 అనమాట. ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈజ్, దాంట్లో మనకి లాస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్, అది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనమాట. అక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2. సో ద వ్యాలెన్సీ ఈజ్ 2. అక్కడ మనకి ఆక్సిజన్లో చూసుకుంటే ఆక్సిజన్ అనే అటామిక్ నెంబర్ వచ్చేసి 8 అనమాట. దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వచ్చేసి 2,6. ద వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 2. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ వ్యాలెన్సీ ఇక్కడ మనకి చూసుకుంటే ఎలక్ట్రాన్స్ అనేవి 6 ఉన్నాయి లాస్ట్ వ్యాలెన్సీ షెల్లో, అంటే 4 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం 8లో నుంచి 6ని మైనస్ చేస్తే మనకి అప్పుడు వచ్చేసి వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి 2 వస్తుంది అనమాట. అలా ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే రూల్స్ ఆఫ్ రైటింగ్ ఏ కెమికల్ ఫార్ములా. రూల్స్ అనమాట ఒక కెమికల్ ఫార్ములాని రాయడానికి. ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ మాలిక్యులర్ కాంపౌండ్స్, those compounds which are made up of any two elements and hence are called binary compounds. ఇప్పుడు సింపుల్ మాలిక్యులర్ కాంపౌండ్స్లో వచ్చేస్తే దోస్ కాంపౌండ్స్, ఆ కాంపౌండ్స్ అన్నీ ఓన్లీ ఒక టూ ఎలిమెంట్స్తో ఫామ్ అయినాయి అనమాట. ఓన్లీ రెండు ఎలిమెంట్స్తో ఫామ్ అయినాయి అవి ఆ కాంపౌండ్స్ అనేవి. హెన్స్ దానిలో మనం ఏమంటామంటే బైనరీ కాంపౌండ్స్ అంటాం. ద సింబల్స్ ఆఫ్ ద
two elements are written side by side and their respective valences are written below their symbols. దీనిని ఎలా అంటే ద సింబల్స్ ఆఫ్ ద టూ ఆటమ్స్ వచ్చేసి సింబల్స్ అనమాట. ఈ టూ ఆటమ్స్కి వచ్చేసి సైడ్ బై సైడ్ రాస్తాం. ఆ తర్వాత దీని వ్యాలెన్సీస్ వచ్చేసి రెస్పెక్టివ్ వ్యాలెన్సీస్ వచ్చేసి ఆ సింబల్స్ కింద రాస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ అది సింపుల్ మాలిక్యులర్ కాంపౌండ్స్, ఇప్పుడు సింపుల్ అయానిక్ కాంపౌండ్స్లో చూస్తే కాంపౌండ్ దట్ ఈస్ కాంపౌండ్స్ మేడప్ ఆఫ్ మోనోఆటామిక్ అయాన్స్. ఈ కాంపౌండ్స్ సింపుల్ అయానిక్ కాంపౌండ్స్ అంటే ఈ కాంపౌండ్స్ అనేవి మోనోఆటామిక్ అయాన్స్తో ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఈ కాంపౌండ్స్ అన్ని ద సింబల్ ఆఫ్ ద మెటల్ ఆటమ్, ఆ సింబల్ అనమాట మెటల్ ఆటమ్కి ఫార్మింగ్ ద క్యాటియాన్, అంటే క్యాటియాన్ ఫామ్ చేస్తుంది. సింబల్ ఫర్ ద మెటల్ ఆటమ్ అనమాట. సింబల్ ఈజ్ రిటర్న్ ఫస్ట్ ఫాలోడ్ బై ద సింబల్. ఆ సింబల్ ఆఫ్ ద మెటల్ ఆటమ్ వచ్చేసి ఫస్ట్ రాస్తాం అనమాట. ఆ సింబల్ ఫస్ట్ ఫాలోడ్ బై ద సింబల్ ఆఫ్ ద నాన్ మెటల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్ వ్యాలెన్సీస్ ఆర్ రిటర్న్ బిలో దేర్ సింబల్స్. సేమ్ దాని మాదిరి అనమాట. ఇక్కడ నాన్ మెటల్ ఉంటుంది, నాన్ మెటల్ సింబల్ని కూడా అప్లై చేసి దాన్ని వ్యాలెన్సీస్ కూడా ఆ సింబల్స్ కింద రాస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ polyatomic ions, the formula of the polyatomic ion is written in brackets and the valencies are written below as in the above cases. ఒకవేళ ఇదే మనం మోనోఅటామిక్లో చూసినాం. అదే ఒకవేళ పాలియాటామిక్ అయాన్స్లో అయితే ఆ ఫార్ములా ఆఫ్ ద పాలియాటామిక్ అయాన్ వచ్చేసి బ్రాకెట్లో రాస్తాం అనమాట. దాని వ్యాలెన్సీస్ వచ్చేసి ఆ బ్రాకెట్స్ కింద రాస్తాము, రిటర్న్ బిలో రాస్తాం అనమాట. ఈ అబౌవ్ కేసెస్లో ఎట్లా ఉందో అట్లే దాని మీద వ్యాలెన్సీస్ దాని కింద రాస్తాం. ఏమంటే ఆ అటామిక్ ఫార్ములా ఆఫ్ ద పాలియాటామిక్ అయాన్ వచ్చేసి బ్రాకెట్లో ఉంటుంది అనమాట. ఇన్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ కేసెస్ ఇఫ్ దేర్ ఏ కామన్ ఫ్యాక్టర్ between the valencies of the cation and anion, the valencies are divided by the common factor. ఈ పైన కేసెస్లో మనం చూసుకుంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఉందన్నమాట బిట్వీన్ ద వ్యాలెన్సీస్, అదే క్యాటియన్ అనియన్ అనమాట. ద వ్యాలెన్సీస్, ఈ వ్యాలెన్సీస్ అనేవి డివైడ్ అయ్యేది కూడా కామన్ ఫ్యాక్టర్తోనే. ఓకే, మీకు ఇది అర్థమైంటే మనం నెక్స్ట్ టాపిక్లోకి ఉంది, ఇక్కడ చూద్దాం. ఫైనలీ వి అప్లై క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా కూడా ఒక కెమికల్ ఫార్ములా చేయొచ్చు కాంపౌండ్కి. అంటే క్రాస్ ఓవర్ ఆఫ్ ద వ్యాలెన్సీస్ ఆర్ ద చార్జెస్ సో దట్ దే appear to the lower right hand side of the symbols. However, appearing on the lower right hand of the symbol is omitted. Similarly, positive and the negative signs of the charges of the ions are omitted. ఇక్కడ మనం చూసుకుంటే ఎలిమెంట్ సింబల్ అనమాట, ఎంజీను సిఎల్, అలాగే దానిలో కింద చార్జెస్ రాస్తాం అనమాట. దాని ఎంజీ చార్జ్ వచ్చేసి +2, ఆ తర్వాత సిఎల్ చార్జ్ వచ్చేసి -1 ఇలాగనమాట. ఆ తర్వాత దాని ఫార్ములా దాని క్రిస్ క్రాస్తో ఎంజీ ఇట్లా ఒక లోవర్ రైట్ హ్యాండ్ సైడ్, ఇంకోటి వచ్చి లోవర్ రైట్ హ్యాండ్ సైడ్ వేస్తాము. ఇట్లా క్రిస్ క్రాస్ చేయడం వల్ల మనకి ఆ ఫార్ములా అనేది చిక్కుతుంది అనమాట, MgCl2 అని. హౌ టు రైట్ ఏ కెమికల్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్, ఇలాగనమాట. ఆడ పైన ఎలా చెప్పినారో అలాగే వ్యాలెన్సీస్ అంటే చార్జెస్ అనమాట, ఏమీ లేదు. అవి అక్కడ కింద ఉంటాయి. దానిలో క్రిస్ క్రాస్ ఇట్లా 2 యారోస్తో క్రిస్ క్రాస్ చేసి దానిలో ఫార్ములా రాస్తాం మనము. ఇదే ఒక కెమికల్ ఫార్ములా రాయడము ఒక కాంపౌండ్ది. ఇది మీకు అర్థమైంటే మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాలిక్యులర్ మాస్ అనమాట. మాలిక్యులర్ మాస్ సమ్ నేషన్ ఆఫ్ ఆల్ ద మాసెస్ ఇన్ ఏ మాలిక్యూల్. మాలిక్యులర్ మాస్ అనేది ఈ మాలిక్యూల్లో కొన్ని మాసెస్ ఉంటాయన్నమాట. ఆ మాసెస్ని సమ్ చేస్తే
వచ్చేదే మాలిక్యులర్ మాస్, అంతే ఇంకేం లేదు. మాలిక్యులర్ మాస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ అటామిక్ మాస్ యూనిట్ AMU. దీని యూనిట్ కూడా అదే సేమ్ అటామిక్ మాస్ యూనిట్ అనమాట. ఈ మాలిక్యులర్ మాస్ యూనిట్ వచ్చేసి, ఈ మాలిక్యులర్ మాస్ అనేది అటామిక్ మాస్ యూనిట్తో రిప్రజెంట్ అవుతుంది, ఎక్స్ప్రెస్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ HNO3 క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ HNO3 అనేది ఒక మాలిక్యూల్ అనమాట. దీన్ని ఎలా మనం మాలిక్యులర్ మాస్ కనుక్కుంటామో చూడండి. ఫస్ట్ అటామిక్ మాస్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ H ఎంత 1, అటామిక్ మాస్ ఆఫ్ N ఎంత 14, N అంటే నైట్రోజన్. అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ 16U. U అంటే ఏం లేదు, గ్రామ్స్ మాదిరి అంతే. ఇప్పుడు దీనిలోని మనం యాడ్ ఇక్కడ మనకి చూసుకుంటే హెచ్ని అలాగే వేసినాం, అది ఎన్ కూడా అలాగే వేసినాం, 16ని 3తో మల్టిప్లై చేసినాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఎందుకు అలా చేసినామంటే ఆడ ఆక్సిజన్ ఆడ కంటైన్ అయింది కాబట్టి అన్ని ఛార్జెస్ని దాన్ని మనం 3తో మల్టిప్లై చేసినాం. అలా ఇట్లా కనుక్కుంటాం అనమాట. 16 3 48 అనమాట. 48 49 ఒక ప్లస్ 14 వచ్చేసి 63U. ఇలా మనం మాలిక్యులర్ మాస్ని కనుక్కుంటాం అనమాట. ఒక కాంపౌండ్కి లేదంటే ఒక మాలిక్యూల్ మాస్ని మనం ఇలా కనుక్కుంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్లో H2 1 × 2 2U, O2 16 × 2 32U, Cl2 35.5 × 2 71U, CO2 1 × 12 plus 2 × 16 = 12 plus 32 = 42U, CH4 1 × 12 plus 4 × 1 16U, C2H6 2 × 12 plus 6 × 1 = 30U, C2H4 2 × 12 plus 4 × 1 28U, NH3 1 × 14 plus 3 × 1 = 17U, CH3OH 12 plus 3 × 1 plus 16 plus 1 అనమాట 32U. ఇలా ఇవన్నీ మాలిక్యూల్స్ అనమాట. ఈ సైడ్ ఉండేవన్నీ మాలిక్యులర్ మాసెస్ అనమాట. ఇలా మనం మాలిక్యులర్ మాసెస్ని ఫైండ్ చేస్తాం ఒక మాలిక్యూల్కి. ఇదే మన ఇంకా ఎండ్ ఆఫ్ చాప్టర్ 3 అనమాట. ఈ ఎండ్ ఆఫ్ చాప్టర్ 3. అలాగే మీరు వెయిట్ ఫర్ చాప్టర్ 4 స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్. జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ నోట్స్ కావాలంటే మీకు మా టెలిగ్రామ్ని జాయిన్ అయ్యండి, మా టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ కావండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Social and Science Studies with SGV. Send off from me, GOUSEPEER.